ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. కవిత వాంగ్మూలం రికార్డు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సైతం విచారణను ప్రత్యక్షంగా చూపిస్తుంటే సిబిఐ ఆ ప్రక్రియను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ప్రజలకు క్లారిటీ రావాలంటే సిబిఐ విచారణ మొత్తం లైవ్ పెట్టాలని డిమాండ్ చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కల్వకుంట్ల కవిత పైన ఎంక్వైరీ చేయడానికి లోపలికి వెళ్లారు. ఇది ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఈడీల ద్వారా సిబిఐల ద్వారా రాజకీయ కక్ష సాధింపు చర్యగా రాజకీయ ప్రత్యర్థులపైన దాడులు చేస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. పెట్టి మీరు ఏమేమి మాట్లాడుతున్నారో అవేమేమి చెప్తుందో అవన్నీ ప్రజలు వినాలి. వింటే అప్పుడు ప్రజానికానికి ఉపయోగపడుతుంది, రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వం కూడా పారదర్శకంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎంక్వైరీ అయిపోద్ది గోప్యంగా, బయటకు వచ్చి మీ వర్షం మీరు చెప్తారు, ఆ వర్షం ఆమె చెప్తుంది, జనం పిచ్చోళ్ళు అవుతారు. జనం పిచ్చోళ్ళు చేయడానికి అది ఉండేది. కోర్టులు సైతం చెప్తాను కదా, సుప్రీంకోర్టు సైతం చెప్పింది లైవ్ పెట్టమని చెప్పి. కోర్టు డిస్కషన్స్ లైవ్ లో పెట్టినప్పుడు సిబిఐ ఈడీ ఎన్ని పెట్టకూడదు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు జరిగేటువంటి